హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోలో మనం లిస్ట్ ఆఫ్ అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మనకి అప్కమింగ్ ఎక్కడ జరగబోతున్నాయి, గతంలో ఎక్కడ జరిగాయి, అలాగే జరిగిన వాటిని ఎవరు గెలుచుకున్నారు, ఎవరు రన్నర్గా ఉన్నారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన వెబ్సైట్లో పొంగల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. జనవరి నుండి డిసెంబర్ దాకా మనకి లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ అనేది, అలాగే లేటెస్ట్ జనవరి అప్డేటెడ్ హూ ఇస్ హూ, ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే కనుక స్ట్రాటజీకే పీడిఎఫ్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇవన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక 2022 టాపిక్ వైజ్ జనవరి టు డిసెంబర్ కూడా మనకి ఆఫర్ ప్రైస్లో లీస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ఏమన్నా పీడిఎఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్, మనకి ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది గతంలో 2014లో బ్రెజిల్లో జరిగింది, 2018లో రష్యాలో జరిగింది, లాస్ట్గా మనకి రీసెంట్గా 2022 ఖతర్లో అయితే జరిగింది. ఇక అప్కమింగ్ 2026 వచ్చేసరికి మనకి యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ముగ్గురు కూడా మనకి సంయుక్తంగా ఆతిథ్యం వహిస్తున్నారు. 2030లో కూడా మొనాకో, పోర్చుగల్, స్పెయిన్ ముగ్గురు కలిసి మనకి హోస్ట్ చేయడం జరుగుతుంది. 2034లో సౌదీ అరేబియా అయితే హోస్ట్ చేయబోతుంది. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ అయితే జరుగుతూ ఉంటుంది. సో మనకి లాస్ట్ ఎవరెవరు గెలుచుకున్నారు రీసెంట్ చూసినట్లయితే 2014లో జర్మనీ గెలుచుకుంది, అర్జెంటీనా రన్నర్గా ఉంది. 2018లో ఫ్రాన్స్ గెలుచుకుంది, క్రొయేషియా రన్నర్గా ఉంది. 2022లో రీసెంట్గా అర్జెంటీనా మనకి విజయం సాధిస్తే ఫ్రాన్స్ వచ్చేసరికి రన్నర్గా నిలవడం అయితే జరిగింది. ఓకే, మెయిన్గా అన్ని గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ లాస్ట్ రీసెంట్గా జరిగిందన్నా సరే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఫీఫా ఫుట్బాల్ ఉమెన్స్ వరల్డ్ కప్, మహిళలకు సంబంధించిన ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2015లో కెనడాలో జరిగింది, 2019లో ఫ్రాన్స్లో జరిగింది. ఈ సంవత్సరం మనకి ఈ సంవత్సరం మీన్స్ 2023లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అయితే మనకి హోస్ట్ చేయడం అయితే జరిగింది. మనకి 2015లో యునైటెడ్ స్టేట్స్ గెలుచుకుంటే జపాన్ రన్నర్గా నిలిచింది ఈ మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది. 2019లో యునైటెడ్ స్టేట్స్ గెలుచుకుంటే నెదర్లాండ్ రన్నర్స్గా నిలిచింది. మోస్ట్ రీసెంట్ 2023 అయితే స్పెయిన్ గెలుచుకుంటే ఇంగ్లాండ్ అయితే రన్నర్గా నిలవడం జరిగింది. అట్లీస్ట్ లాస్ట్ దన్నా రీసెంట్ దైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫీఫా అండర్-20 వరల్డ్ కప్ మెన్స్ చూసుకున్నట్లయితే మనకి క్రికెట్ ఎలా అయితే ప్రపంచ కప్లో అండర్-20, అండర్-19 ఇలా ఉంటాయి, అలాగే ఫీఫాలో కూడా ఉంటాయి కదా. అండర్-20 ఇందాక చూసింది మనకి పెద్దది, ఇది మనకి అండర్-20 ఏజ్ ఉన్న వాళ్ళు ఆడే మెన్స్ వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే 2019లో పోలాండ్లో జరిగింది, 2023 అర్జెంటీనాలో జరిగింది, 2025 అప్కమింగ్ చిలీలో అయితే జరగబోతుంది. సో దీన్ని మనకి 2019లో ఉక్రెయిన్ గెలుచుకుంటే సౌత్ కొరియా రన్నర్గా ఉంది, 2023లో ఉరాగ్వే గెలుచుకుంటే ఇటలీ అయితే రన్నర్గా ఉంది అండర్-20 వరల్డ్ కప్ మెన్స్ వచ్చేసరికి. అలాగే అండర్-20 వరల్డ్ కప్ ఉమెన్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఫీఫా ఫుట్బాల్ మనకి మహిళా అండర్-20 వచ్చేసరికి 2018లో ఫ్రాన్స్లో జరిగింది, 2022లో కోస్టారికాలోను, 2024లో కొలంబియాలోను, 2026లో పోలాండ్లోనే అయితే అప్కమింగ్ అయితే జరగబోతుంది. దీన్ని గతంలో 2018లో మనకి జపాన్ గెలుచుకుంటే రన్నర్గా స్పెయిన్ ఉంది, 2022లో స్పెయిన్ గెలుచుకుంటే రన్నర్గా జపాన్ ఉంది. జస్ట్ రివర్స్ అవ్వడం జరిగింది రెండు కూడా, లాస్ట్ 2018, 2022 కూడా. ఓకే, 2024 ఈ సంవత్సరం కొలంబియాలో జరగాల్సి ఉంది, అప్కమింగ్ 2026 అయితే పోలాండ్లో అయితే జరుగుతుంది. ఇది ఫీఫా అండర్-20 ఉమెన్స్ విన్నర్స్కి సంబంధించిన వివరాలు అనేవి. నెక్స్ట్ ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ మెన్స్. ఓకే, ఇప్పుడు అండర్-17 ఏజ్ చూసాం, ఇందాక అండర్-20 చూసాం కదా. పురుషుల అండర్-17 ఫీఫా ప్రపంచ కప్ అనేది 2017లో ఇండియాలో జరిగింది, 2019లో బ్రెజిల్లో జరిగింది, 2023 ఇండోనేషియాలో అయితే జరగడం జరిగింది. యాక్చువల్గా కొన్ని మీకు పాత వీడియో చూస్తే వేరే హోస్ట్ చెప్పి ఇప్పుడు వేరే హోస్ట్ చెప్తున్నాను ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్నిసార్లు మనకి ఒక హోస్ట్ సెలెక్ట్ అయినప్పటికీ కూడా అక్కడ క్రైసిస్ అనేది రావడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో క్రైసిస్ వచ్చింది కదా, అటువంటి సమయంలో వాళ్ళు మీ హోస్ట్ చేయలేమని చెప్పొచ్చు, లేదా కొన్ని వార్ ఇష్యూస్ వల్ల ఇండోనేషియాలో జరగాల్సినవి కొన్ని మారడం జరిగింది. ఇలా కొన్ని వార్ ఇష్యూస్ కానీ మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ కొన్ని వెన్యూస్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, ఇది ఒకటి గమనించండి. ఈ అండర్-17 వరల్డ్ కప్ మనకి ఫీఫా మెన్స్ వచ్చేసరికి 2017లో ఇంగ్లాండ్ గెలుచుకుంటే స్పెయిన్ రన్నర్గా ఉంది, 2019లో బ్రెజిల్ గెలుచుకుంటే మెక్సికో రన్నర్గా ఉంది, 2023లో జర్మనీ గెలుచుకుంటే ఫ్రాన్స్ అయితే రన్నర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ ఉమెన్స్ వచ్చేసరికి 2022లో ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి మనకి ఇంపార్టెంట్. విన్నర్ స్పెయిన్గా నిలిస్తే రన్నర్ వచ్చేసరికి కొలంబియా అయితే రన్నర్గా నిలిచింది. ఇది అప్కమింగ్ 2024లో మనకి డొమినికన్ రిపబ్లిక్లో అయితే జరగబోతుంది.
నెక్స్ట్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏఎఫ్సి మెన్స్ ఏషియన్ కప్. ఏఎఫ్సి అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. వీళ్ళకి సంబంధించిన మెన్స్ ఏషియా కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించిన ఈ టోర్నమెంట్ 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈలో జరిగింది. 2023 ఖతార్, అప్కమింగ్ 2027 సౌదీ అరేబియాలోను, 2031 సౌత్ కొరియాలోను అయితే అప్కమింగ్ జరగబోతుంది. ఈ ఏఎఫ్సి మెన్స్ కప్ వచ్చేసరికి 2019లో ఖతర్ గెలుచుకుంటే జపాన్ అయితే రన్నర్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ ఈ ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియా కప్ చూసుకుంటే 2019లో జోర్డాన్లో జరిగింది. 2022 ఇండియాలో అయితే జరిగింది ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అనేది. దీన్ని 2018లో జపాన్ గెలుచుకుంటే ఆస్ట్రేలియా రన్నర్గా ఉంది. 2022లో చైనా గెలుచుకుంటే సౌత్ కొరియా అయితే రన్నర్గా నిలవడం జరిగింది ఏఎఫ్సి ఉమెన్ ఏషియా కప్ అనేది. నెక్స్ట్ హాకీ మెన్స్ వరల్డ్ కప్. హాకీ పురుషుల ప్రపంచ కప్ అనేది 2018లో భువనేశ్వర్ ఇండియాలో జరిగింది. 2023 కూడా భువనేశ్వర్ రూర్కెలా ఇండియాలో అయితే జరగడం జరిగింది. 2026లో మనకి అప్కమింగ్ వచ్చేసరికి వేవ్రే బెల్జియం, అలాగే మనకి అమెస్టబెల్ నెదర్లాండ్స్లో అంటే బెల్జియం నెదర్లాండ్స్లో అయితే జరగబోతుంది అప్కమింగ్ అనేది. నెక్స్ట్ హాకీ మెన్స్ వరల్డ్ కప్ అనేది 2018లో జరిగినప్పుడు బెల్జియం గెలుచుకుంటే నెదర్లాండ్స్ రన్నర్గా ఉంది. 2023లో జర్మనీ గెలుచుకుంటే బెల్జియం అయితే రన్నర్గా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్. హాకీ మహిళా ప్రపంచ కప్ 2018లో లండన్ ఇంగ్లాండ్లో అయితే జరిగింది. 2022 స్పెయిన్ మరియు నెదర్లాండ్స్లో అయితే జరిగింది. అప్కమింగ్ 2026 బెజిల్స్ మరియు నెదర్లాండ్లో అయితే జరగబోతుంది. సేమ్ పురుషులది అలాగే మహిళలది రెండు కూడా మనకి 2026లో చూసుకున్నట్లయితే బెల్జియం నెదర్లాండ్స్లో అయితే మనకి అప్కమింగ్ 2026లో అయితే జరగబోతున్నాయి. అలాగే ఈ మహిళా హాకీ ప్రపంచ కప్ అనేది 2018లో నెదర్లాండ్స్ గెలుచుకుంది. అప్పుడు ఐర్లాండ్ రన్నర్గా ఉంది. 2022లో నెదర్లాండ్సే గెలుచుకుంది మళ్ళీ కూడా. కాకపోతే రన్నర్ అయితే అర్జెంటీనా చేంజ్ అవ్వడం జరిగింది. మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్. పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ అనేది 2013లో న్యూఢిల్లీ ఇండియా, 16లో లక్నో ఇండియా, 21లో భువనేశ్వర్ ఇండియా, 23లో కౌలాలంపూర్ మలేషియాలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ని ఎవరెవరు గెలుచుకున్నారంటే 2013లో జర్మనీ గెలుచుకుంటే ఫ్రాన్స్ రన్నర్గా ఉంది. 16లో ఇండియా గెలుచుకుంటే బెల్జియం రన్నర్గా ఉంది. 21లో అర్జెంటీనా గెలుచుకుంటే జర్మనీ రన్నర్గా ఉంది. 23లో జర్మనీ గెలుచుకుంటే మనకి ఫ్రాన్స్ అయితే రన్నర్గా ఉండడం జరిగింది. ఉమెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్. మహిళా హాకీ జూనియర్ ప్రపంచ కప్ చూసుకున్నట్లయితే 2013లో జర్మనీలో జరిగింది. 16లో చిలీలోనూ, 2022 సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికాలో జరిగింది. 2023 అప్కమింగ్ మనకి ఇది కూడా అయిపోయింది కదా, శాంటియాగో చిలీలో అయితే 2023లో అయితే జరిగింది. దీన్ని ఎవరెవరు గెలుచుకున్నారంటే ఉమెన్ హాకీని మనకి 2013లో నెదర్లాండ్స్ గెలుచుకుంటే అర్జెంటీనా రన్నర్గా ఉంది. 2016లో అర్జెంటీనా గెలుచుకుంటే నెదర్లాండ్స్ రన్నర్గా ఉంది. 2022 నెదర్లాండ్స్ గెలుచుకుంటే మనకి జర్మనీ రన్నర్గా ఉంది. 2023 నెదర్లాండ్స్ గెలుచుకుంటే అర్జెంటీనా అయితే రన్నర్గా ఉండడం జరిగింది. ఇది ఎక్కువగా 2016 తప్ప మిగతావన్నీ కూడా నెదర్లాండ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ చూసుకున్నట్లయితే 2018లో గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో అయితే నిర్వహించారు. 2022 బెర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో అయితే నిర్వహించడం జరిగింది. అలాగే ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ క్రికెట్. ఓకే, క్రికెట్కి సంబంధించిన పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ అనేది 2019లో వేల్స్ ఇంగ్లాండ్లో నిర్వహించారు. 2023 రీసెంట్గా ఇండియాలో జరిగింది. 2027 సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా, ఓకే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో అయితే అప్కమింగ్ మనకి నిర్వహించనున్నారు. 2031లో తిరిగి మళ్ళీ భారత్, బంగ్లాదేశ్ అయితే ఆతిథ్యం అయితే వహించనున్నాయి. సో దీన్ని 2019లో చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ గెలుచుకోవడం జరిగింది. రన్నర్గా అయితే న్యూజిలాండ్ ఉంది. ఓకే, రీసెంట్గా 2023లో మనకి ఆస్ట్రేలియా అయితే విన్ అవ్వడం జరిగింది కదా. మనకి ఇండియా అనేది అయితే మనకి లాస్ట్ మనకి ఫైనల్ దాకా వచ్చింది కానీ మనకి మిస్ అవ్వడం జరిగింది. ఇండియా రన్నర్గా అయితే నిలవడం జరిగింది రీసెంట్గా, కాబట్టి ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ టీ20 పురుషుల ప్రపంచ కప్ 2021లో యూఏఈ మరియు ఒమెన్లో మనకి జరిగింది. 22 ఆస్ట్రేలియా, 24 యునైటెడ్ స్టేట్స్ మరియు వెస్టిండీస్లో జరగనుంది. 2026 ఇండియా, శ్రీలంక, 28 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, 2030 ఇంగ్లాండ్, ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్, వేల్స్లో అయితే అప్కమింగ్ అయితే జరగబోతున్నాయి. గతంలో 2021లో టీ20 పురుషుల ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. న్యూజిలాండ్ రన్నర్గా ఉంది. 2022లో ఇంగ్లాండ్ గెలుచుకుంది. పాకిస్తాన్ అయితే రన్నర్గా ఉంది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2017లో ఇంగ్లాండ్లో జరిగింది. 2022 న్యూజిలాండ్లో జరిగింది. 2025 అప్కమింగ్ మనకి ఇండియాలో జరగబోతుంది. 2017లో ఇంగ్లాండ్ గెలుచుకుంటే ఇండియా రన్నర్గా ఉంది. 2022లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇంగ్లాండ్ అయితే రన్నర్గా ఉంది. ఐసీసీ ఉమెన్స్ టీ20 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2016లో ఇండియాలో జరిగింది. 2018లో వెస్టిండీస్లో జరిగింది. 2020లో ఆస్ట్రేలియాలో జరిగింది. 2023 సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో జరిగింది. 2024 ఈ సంవత్సరం బంగ్లాదేశ్లో జరగబోతుంది. 2026 అయితే మనకి ఇంగ్లాండ్లో అయితే జరగబోతుంది.
మనకి విన్నర్స్ చూసుకున్నట్లయితే 2016లో వెస్టిండీస్ గెలుచుకుంది. రన్నర్‌గా ఆస్ట్రేలియా ఉంది. 2018లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇంగ్లాండ్ రన్నర్‌గా ఉంది. 2020లో ఆస్ట్రేలియా గెలుచుకుంటే ఇండియా రన్నర్‌గా ఉంది. 2023 రీసెంట్‌గా ఆస్ట్రేలియా గెలుచుకుంటే సౌత్ ఆఫ్రికా అయితే రన్నర్‌గా నిలవడం జరిగింది. ఐసీసీ అండర్-20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ అండర్-20 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2018లో న్యూజిలాండ్‌లో జరిగింది. 2020లో సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలోనూ, 2022 వెస్టిండీస్‌లోనూ, ఈ సంవత్సరం మనకి 2024లో దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో అయితే జరగబోతుంది. అప్‌కమింగ్ 2026లో నమీబియా, జింబాబ్వేలో అయితే నిర్వహించనున్నారు. దీన్ని మనకి ఐసీసీ అండర్-19 2018లో ఇండియా గెలుచుకుంటే ఆస్ట్రేలియా రన్నర్‌గా ఉంది. 2020లో బంగ్లాదేశ్ గెలుచుకుంటే ఇండియా రన్నర్‌గా ఉంది. 2022లో ఇండియా గెలుచుకుంటే ఇంగ్లాండ్ అనేది అయితే రన్నర్‌గా ఉంది. టోటల్‌గా చూసుకున్నట్లయితే ఈ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ అనేది ఇండియా టోటల్‌గా 5 సార్లు అయితే టైటిల్ గెలుచుకోవడం జరిగింది. లాస్ట్ టైటిల్ 2022లో అయితే గెలుచుకుంది. ఐసీసీ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ అండర్-19 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చూసుకుంటే 2023లో సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో అయితే నిర్వహించారు. దీన్ని కూడా భారతదేశం గెలుచుకుంది. రన్నర్ అయితే మనకి ఇంగ్లాండ్ అయితే రన్నర్‌గా నిలవడం జరిగింది. 2025 అప్‌కమింగ్ థాయిలాండ్, మలేషియా, 2027 బంగ్లాదేశ్, నేపాల్‌లో అయితే నిర్వహించనున్నారు. ఇంకా ఎక్స్‌ట్రా కంట్రీస్ కూడా యాడ్ చేశారు. ఒకసారి చూసుకోండి. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఓకే, పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి 2025 అప్‌కమింగ్ పాకిస్తాన్‌లోను, 2029 ఇండియా భారతదేశంలోనూ అయితే నిర్వహించనున్నారు. ఏషియా కప్ క్రికెట్ 2018లో యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 2022 యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే 2023 పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో అయితే నిర్వహించారు. సో దీన్ని 2016లో ఇండియా గెలుచుకుంటే బంగ్లాదేశ్ రన్నర్‌గా ఉంది. 2018లో ఇండియా గెలుచుకుంటే బంగ్లాదేశ్ రన్నర్‌గా ఉంది. 2022లో శ్రీలంక గెలుచుకుంటే పాకిస్తాన్ రన్నర్‌గా ఉంది. 2023 రీసెంట్‌గా ఇండియా గెలుచుకుంటే శ్రీలంక అయితే రన్నర్‌గా నిలవడం అయితే జరిగింది. ఓకే, మోస్ట్‌లీ ఇండియా మనకి 2022 తప్ప లాస్ట్ 3 కూడా మనకి ఇండియా అయితే గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ వరల్డ్ డెఫ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్ అనేది 2023లో కేరళలో అయితే నిర్వహించారు. అలాగే ఐఏఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇన్ అథ్లెటిక్స్, ఓకే. సో ఆ గతంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్‌గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు వరల్డ్ అథ్లెటిక్స్‌గా పేరు మార్చారు. ఇది 2017లో లండన్, యునైటెడ్ కింగ్డమ్, 19లో ఖతర్ దోహా, 22లో యూజిన్ ఓరెగాన్, యునైటెడ్ స్టేట్స్, 23లో బుడాపెస్ట్, హంగేరీలో అయితే జరిగింది. అప్‌కమింగ్ 2025 టోక్యో, జపాన్‌లో అయితే ఈ వరల్డ్ అథ్లెటిక్స్ అయితే నిర్వహించనున్నారు. అలాగే ఏషియన్ క్రీడలు, ఏషియన్ గేమ్స్ 2018లో జకార్తా, పాల్బెంగ్, ఇండోనేషియాలో నిర్వహించారు. 22లో హాంగ్‌జై, చైనా, 26 నగోయా, జపాన్, అలాగే 2030 దోహా, ఖతర్, 34లో రియాద్, సౌదీ అరేబియాలో అయితే అప్‌కమింగ్ నిర్వహించనున్నారు. అలాగే మనకి మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే 1951లో న్యూఢిల్లీ, ఇండియాలో జరిగాయి. మొట్టమొదటి ఏషియా క్రీడలు అనేవి భారతదేశంలో జరిగాయి కాబట్టి స్ట్రాటజీకే పరంగా ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సంవత్సరం 51, ప్లేస్ న్యూఢిల్లీ. ఒలింపిక్ గేమ్స్ వచ్చేసరికి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2016 రియో డి జెనీరో, బ్రెజిల్‌లో జరిగాయి. నెక్స్ట్ 2020లో జరగాలి కదా, కానీ కోవిడ్ కారణంగా 2021లో టోక్యో, జపాన్‌లో నిర్వహించారు. అప్‌కమింగ్ 2024 అంటే ఈ సంవత్సరం మనకి ప్యారిస్, ఫ్రాన్స్‌లో అయితే నిర్వహించనున్నారు ఈ సంవత్సరం మనకి. అలాగే అప్‌కమింగ్ 2028 లాస్ ఏంజెల్స్, యునైటెడ్ స్టేట్స్‌లోను, 2032 బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలోను అయితే అప్‌కమింగ్ ఈ ఒలింపిక్ క్రీడలు అనేవి అయితే నిర్వహిస్తారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే ఒలింపిక్ క్రీడలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే వింటర్ ఒలింపిక్స్, ఇందులో సమ్మర్, వింటర్ ఉంటాయి. 2014 సోచి, రష్యాలో నిర్వహించారు. 18 మనకి ప్యాంగ్చాంగ్, సౌత్ కొరియా, దక్షిణ కొరియాలోను, 22 బీజింగ్, చైనాలో అప్‌కమింగ్ మనకి గతంలో నిర్వహించడం జరిగింది. అప్‌కమింగ్ 2026లో మిలాన్, కార్టినా, ఇటలీలో అయితే నిర్వహించనున్నారు. అలాగే యూత్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి కూడా ఉంటాయి. 2018లో బ్యూనస్ ఐర్స్, అర్జెంటీనాలో జరిగాయి. 2026 డాకర్, సెనగల్‌లో అయితే నిర్వహిస్తారు అప్‌కమింగ్ మనకి. అలాగే యూత్ వింటర్ ఒలింపిక్స్ 2016లో నార్వేలోను, 2020లో లుసానే, స్విట్జర్లాండ్‌లోను జరిగాయి. అప్‌కమింగ్ 2024 అంటే ఈ సంవత్సరం గాంగ్వాన్, దక్షిణ కొరియా, సౌత్ కొరియాలో అయితే జరగనున్నాయి. నెక్స్ట్ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్, ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1896 ఏథెన్స్, గ్రీస్‌లో అయితే ప్రారంభమయ్యాయి. స్ట్రాటజీకే పరంగా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏఐబీఏ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ అనేది 2019లో ఎకటెరిన్బర్గ్, రష్యాలో జరిగాయి. 21లో బెల్గ్రేడ్, సెర్బియాలోను, 23 తష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌లోను జరిగాయి. అప్‌కమింగ్ 2025 ఒసాకా, జపాన్‌లో అయితే జరగబోతున్నాయి. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్, మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2018లో న్యూఢిల్లీ, ఇండియాలో జరిగాయి. 19లో ఉలాన్ ఉడే, రష్యాలో జరిగాయి. 2022 ఇస్తాన్బుల్, టర్కీలో అయితే జరగడం జరిగింది. అలాగే బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ వచ్చేసరికి మనకి 2019లో బేసెల్, స్విట్జర్లాండ్‌లో జరిగాయి. 21లో
హుయాల్వా స్పెయిన్‌లో జరిగాయి. 22లో టోక్యో జపాన్‌లో జరిగాయి. 2023లో కోప్‌హాగన్ డెన్మార్క్‌లో జరిగాయి. అప్‌కమింగ్ 2025 పారిస్ ఫ్రాన్స్‌లో జరగబోతున్నాయి. 2026లో ఇండియా భారతదేశంలో అయితే జరగబోతున్నాయి. ఫినా వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ అనేది 2019లో దక్షిణ కొరియా, సౌత్ కొరియాలో జరిగాయి. 22 బుడాపెస్ట్ హంగేరీలో జరిగాయి. 23 ఫుకుయోకా జపాన్‌లో అయితే జరిగాయి. అప్‌కమింగ్ 24 దోహా ఖతర్‌లో అయితే మనకి ఈ వరల్డ్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ అనేది అయితే జరగబోతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2018లో న్యూఢిల్లీ, 19లో పూణే మహారాష్ట్ర, 20లో గౌహతి అస్సాం, 22 పంచకుల హర్యానా, 23 భోపాల్ మధ్యప్రదేశ్‌లో అయితే జరగడం జరిగింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఒడిస్సా, 21లో జైన్ యూనివర్సిటీ కర్ణాటకలో అయితే నిర్వహించడం జరిగింది. ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది 2019లో దోహా ఖతర్‌లోను, 21 హాంగ్‌జై చైనా, 2023 పటాయా థాయిలాండ్, 25 సౌత్ కొరియా, 27 చైనాలో అయితే అప్‌కమింగ్ జరగబోతున్నాయి. 36వ జాతీయ క్రీడలు 36 నేషనల్ గేమ్స్ అనేవి గుజరాత్‌లో జరిగాయి. 37వ జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ అనేవి అయితే గోవాలో జరగబోతున్నాయి. సో, ఇది మనకి స్పోర్ట్స్ ఈవెంట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం అన్ని వెరిఫై చేశాను. కాకపోతే వెన్యూస్ అనేవి కూడా మనకి హూ ఈస్ హూ‌లా కొన్ని సార్లు కొన్ని కారణాల వల్ల మారుతూ ఉంటాయి కాబట్టి, వీడియోలో మీకు ఏదైనా మిస్టేక్ అప్డేట్ అనేది కనిపించినట్లయితే కింద కామెంట్ చేయండి. నేను వెరిఫై చేసి ఏదైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్‌లో ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్‌ని కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటే వీడియోలో ఉన్న మిస్టేక్స్ అనేవి మనకి కావాలని కాకపోయినా ఏదో ఒక రకంగా కొన్ని మిస్టేక్స్ అనేవి అయితే హ్యూమన్స్ అనేవి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి హ్యూమన్స్ మనకి ఏదో ఒక మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్‌లో ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోస్ మీకు యూజ్ అనిపించినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మనకి 49,000 ఫాలోవర్స్ ఉంటారు. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ బార్‌లో లింక్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసన్నా సరే మీరు టెలిగ్రామ్‌లో అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.